హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చావింగల్ చిన్ను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈరోజు నేను ఒక విషయంతో మీ ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నిన్న చిన్న తిరుపతికి వెళ్ళొచ్చాము. అక్కడ ఆ ద్వారకా తిరుమల అని కూడా అంటారు, చిన్న తిరుపతిని. ఆ ద్వారకా తిరుమల క్షేత్ర స్థల పురాణం గురించి మీతోటి షేర్ చేసుకుంటానని చెప్పాను కదండి. యాక్చువల్లీ నేను గత 8 సంవత్సరాల నుంచి ఏలూరులో ఉంటున్నాను. అప్పటి నుంచి వెళ్తున్నాం అనమాట చిన్న తిరుపతి టెంపుల్కి వెళ్ళొస్తుంటాం. మేమైతే ఒక ఒక రూల్ అని కాదు కానీ ఒకటి పెట్టుకున్నాం, ఎవ్రీ మంత్ చిన్న తిరుపతికి వెళ్ళి రావాలి. ఇదివరకు వెళ్ళొచ్చేవాళ్ళం, హనీ పుట్టిన దగ్గర నుంచి మనం మ్యాక్సిమం ప్రతి నెల చిన్న తిరుపతి వెళ్ళి ఆ చిన్న వెంకన్న స్వామి వారి దర్శనం చేసుకొని రావాలి అని అనుకున్నాం అనమాట. అనుకున్నాము, వెళ్ళొస్తున్నాము. కానీ నాకు ఒక చిన్న సందేహం ఉండేదండి, గుడికి వెళ్ళొస్తాను చాలా పవర్ఫుల్ అండి ద్వారకా తిరుమల. అసలు వెంకటేశ్వర స్వామి అంటేనే నాకు చాలా నమ్మకము. వెంకటేశ్వర స్వామి కాదు, దైవం అంటే నాకు నమ్మకం. భగవంతుడి మీద నాకు నమ్మకం ఉంది. భగవంతుడు లేనిదే మనం లేవని నేను గట్టిగా నమ్ముతాను. దానికి నేను చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా లైఫ్లో. అయితే ఇంకా పోతే నా సందేహం ఏంటంటే, చిన్న తిరుపతి గుడిలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గర్భగుడిలో విగ్రహం ఉంటుంది కదండి, ఇలా ఒక ఫేస్ ఉంటుంది, మళ్ళీ కింద ఇంకొక ఫేస్ ఉంటుంది స్వామివారిది. 2 ఫేసులతోటి 2 ముఖాలతో ఉంటారు స్వామివారు. ఇలా మన నాభి స్థానంలో ఒక ఫేసు, ఇలాగ పైన ఇంకొక ఫేస్ ఉంటారు, నిండుగా ఉంటారు. నాకు సందేహం ఉండేదన్నమాట, ఇదేంటి స్వామివారు ఒకే ప్లేస్లో 2 ముఖాలతోటి స్వామివారు ఉన్నారంటే అలా ఉండటానికి ఒక అంతరార్థం ఏదో ఉంటుంది అని ఉంది. నేను మా వారిని అడిగేదాన్ని, ఏమంటే అలాగ ఉన్నారు కదా స్వామివారు, ఏమైనా విశేషం ఉందా అలా ఉండటానికి అని అడిగేదాన్ని. ఏమోని అనేవాళ్ళు. ఏదైనా తెలుసుకోవడానికి ఒక టైం అనేది వస్తుంది అంటారు కదా, ఆ టైం నాకు లాస్ట్ టైం మొన్న సండే వెళ్ళొచ్చాం చిన్న తిరుపతి. ఆ రోజు తెలిసింది నేను ఒక స్వామివారిని. ఏం జరిగిందంటే, అన్నదానానికి వెళ్ళి భోంచేసి రిటర్న్లో అక్కడ అదే మనీ ఇస్తారనమాట. అన్నదానం చేసి మనకెంతో తోచినంత మనం మనీ అక్కడ డొనేట్ చేయొచ్చు అనమాట. అన్నదానానికి యూజ్ చేయమని మనీ ఇవ్వచ్చు. నేను కూడా మనీ ఇచ్చి వాళ్ళు స్లిప్ ఇస్తారు మన పేరు మీద. ఆ స్లిప్తో పాటు స్వామివారిది చిన్న ఫోటో కార్డు ఒకటి ఇచ్చారు. ఆ కార్డు పట్టుకొని కార్డు చూసుకుంటూ వచ్చి ఇంకా మేము బయలుదేరుతున్న సమయంలో అక్కడ ఒక పూజారి గారు ఉన్నారనమాట కూర్చొని. అలా నామాలు పెడతామండి అనేసి ఉన్నారు అక్కడ. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, స్వామి నాకు చిన్న సందేహం అండి, ఈ ఫోటో చూపించి స్వామివారు ఇలా 2 ముఖాలతో ఉన్నారు కదండి, అసలు అలా ఎందుకు ఉంటారు, అలా ఉండటానికి ఏదన్నా విశేషం ఉందా ఏంటండి అని తెలుసుకోవాలనుకుంటున్నానని అడిగాను. ఆయన చెప్పారనమాట. ఏమని చెప్పారంటే, ఇప్పుడు అక్కడ ద్వారకా తిరుమల క్షేత్రం ఎక్కడైతే ఉందో అక్కడ పూర్వకాలంలో ద్వారకా మహర్షి అని ఒక మహర్షి ఉండేవారంటండి. ఆ ద్వారకా మహర్షి అనే ఆయన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రారంభించారంట. ప్రారంభించి తపం చేస్తూ చాలా కాలం అయిపోగా వెంకటేశ్వర స్వామి ఆయన చేస్తున్న తపస్సుకి మెచ్చి ఆ ఫలితంగా వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమయ్యి ద్వారకా మహర్షి గారిని ఏ వరం కావాలో కోరుకోమని అడిగారంట. అప్పుడు ఈ ద్వారకా మహర్షి అనే అతను స్వామివారిని, స్వామి నాకు మీ పాద సేవ కంటే మించిన వరమేమీ లేదు, నాకు మీ పాద సేవ చేసుకునే అవకాశాన్ని వరంగా ప్రసాదించండి అనేసి కోరుకున్నారంట ద్వారకా మహర్షి గారు. వెంకటేశ్వర స్వామి ఇంకా అతనికి ఆ వరాన్ని ప్రసాదించారనమాట. ఇంకా ఆయన ఉన్న చోటే ఆ వెంకటేశ్వర స్వామి వారు వెలిసి ఈ ద్వారకా మహర్షికి పాదసేవ చేసుకునే అవకాశాన్ని ప్రసాదించారు. ద్వారకా మహర్షి వారు పాదసేవ
పాదసేవ చేసుకునే ఫలితం అతనికి దక్కింది ఆయన తపస్సు వల్ల. కాగా ఈ ద్వారకా మహర్షి వారు చాలా కాలం నుంచి తపస్సు చేస్తున్న కారణంగా అతని మీద వాల్మీకము అంటే పుట్ట ఉద్భవించిందనమాట. ఆ తపస్సు చాలా కాలం నుండి ఒకే చోట ఉండి తపస్సు చేస్తున్న కారణంగా స్వామివారు వెలుసున్నారు. స్వామివారి పాదసేవలో ద్వారకా మహర్షి గారు ఉన్నారు. ఆయన మీద పుట్ట వెలిసిందనమాట. ఆ పుట్ట వెలిసిన కారణంగా స్వామివారి సగం అంటే పూర్తిగా ఈ పాదసేవ ఆ ద్వారకా మహర్షి గారు ఉన్న ప్రదేశం అంతా పుట్ట వెలిసింది. ఇంక స్వామివారి ముఖమే కనిపిస్తుంటుంది, పాదాలు అవి కనిపించవన్నమాట. ఇంకా అలా ఉన్నారు స్వామివారు. ఫస్ట్ అలా వెలిసారు అక్కడ వెంకటేశ్వర స్వామి. తర్వాత ఏమైందంటే అండి, రోజులు గడిచే కొలది కాలాంతరంలో ఇతర ఋషులు చాలామంది ఉంటారు కదండి పూర్వకాలంలో. ఆ ఋషులు మునివరిలు అందరూ విష్ణుమూర్తిని మనం సేవించుకోవాలి, విష్ణుమూర్తిని ఆరాధించాలంటే విష్ణుమూర్తి ఆరాధనలో పాదసేవే కదా ప్రధానం. కానీ ఆ పాదసేవ చేసుకునే అవకాశం ఇక్కడ లేకుండా పోయిందని చెప్పి వారు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారనమాట, వేడుకున్నారంట. నాయన తండ్రి, మిమ్మల్ని సేవించి మిమ్మల్ని ఆరాధించాలంటే మీ పాదసేవ లేనిది మేము అది సాధ్యం కాదు మాకు అనేసి వేడుకున్నారనమాట. అప్పుడు ఆ ఋషుల ప్రార్థనను మన్నించి మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారు నన్ను మళ్ళీ వేరే విగ్రహాన్ని మళ్ళీ అక్కడే ప్రతిష్ఠించమని ఆ ఋషులకి ఆదేశించారనమాట. ఇంకా అప్పుడు ఆ ఋషులు మునివరులు అందరూ కలిసి ఆ ఒక వేరే విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వేరే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఊర్లో ప్రజలందరితో కలిసి ఆరాధన చేస్తూ తెచ్చి స్వయముక్తగా వెలిచారు కదా. ఆల్రెడీ అక్కడ ద్వారకా మహర్షి గారు తపమాచరించగా స్వామివారు అక్కడ వెలిచారు, పుట్ట వెలిసింది కదా. ఎక్కడైతే ఆయన వెలిసారో ఆ విగ్రహానికి వెనక వైపున మళ్ళీ ఆ విగ్రహాన్ని పెద్ద తిరుపతి అంటాం కదా మనం, తిరుమల క్షేత్రం ఉంది కదా, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. అందువల్ల ముందుగా వెలిసిన స్వామివారు ద్వారకా మహర్షి గారి తపో ఫలితంగా వెలిసిన స్వామివారేమో మిడిల్ నుంచి ఉంటారు. తర్వాత ఋషులు మునివరులు వీళ్ళందరూ ప్రార్థించగా మీ పాదసేవ లేనిదే మేము మిమ్మల్ని ఎలా సేవించగలము అని ప్రార్థించగా ఆ స్వామివారు వాళ్ళకి మరో విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించమని ఆదేశించగా పెట్టిన విగ్రహము ఈ స్వామికి వెనక వైపుగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆ ఫేస్ కనిపిస్తుంది, తర్వాత మధ్యలో నుంచి ఇంకొక ముఖం ఉంటుంది అనమాట. అదంటండి రెండు ముఖాలు కనిపించడానికి గల కారణం అదంట. అక్కడ స్వయంగా స్వామివారు వెలిసిన ముఖము, ఋషుల చేత ప్రతిష్టాపన చేయబడిన విగ్రహము, ఈ రెండు విగ్రహాలు కలిపి ఒకే గర్భగుడిలో రెండు ముఖాలతోటి స్వామివారు వెలిసి ఉండటము ఆ ద్వారకా తిరుమల క్షేత్రం యొక్క ఒక విశేషం అని చెప్పుకోవాలి మనము. ఇంకా ద్వారకా తిరుమల క్షేత్రం యొక్క విశేషాలు విషయానికి వస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఎక్కడా లేని విధంగా ఒకే గర్భగుడిలో రెండు ముఖాలతోటి ఒకే చోట స్వామివారు వెలిసి ఉండటం ఒక ప్రత్యేకత. ఇంకొకటి ఏంటంటే స్వామివారు దక్షిణాభిముఖంగా ఉంటారనమాట. స్వామివారు ఉత్తరముఖం చూస్తూ ఉంటారు. మనం స్వామివారిని దర్శించుకునేటప్పుడు మనం దక్షిణ ముఖంగా నుంచొని స్వామివారిని దర్శించుకుంటాం అనమాట. అది ఒక ప్రత్యేకత అంటండి అక్కడ. నేను ఇదంతా అక్కడ ఆ స్వామివారిని అడిగి తెలుసుకున్నాను. నాకు తెలియదండి ఇదంతా ఇలాగని నాకు తెలీదు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఋషులు మునివరులు అందరూ స్వామివారిని పెద్ద తిరుపతి ఉంది కదండి, ఆ తిరుమల నుంచి తీసుకొచ్చి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేశారనమాట. అందుకని ఆ క్షేత్రానికి పెద్ద తిరుపతి అని పేరు, పెద్ద తిరుమల అని పేరు వచ్చిందంటండి. ఇక్కడ చిన్న తిరుపతి అంటారు కదా, ఈ తిరుపతిని చిన్న తిరుపతి అనేసి
పేరు వచ్చిందంటండి. ఇంకొకటి ద్వారకా తిరుమల అని ఎందుకంటారంటే, అసలు ఆ ద్వారకా ఆ చిన్న తిరుపతి పుణ్యక్షేత్రము ద్వారకా మహర్షి యొక్క తపస్సు ఫలితంగా స్వామివారు అక్కడ ప్రతిష్ట గావించబడ్డారు కాబట్టి ఆయన పేరు మీదుగా ద్వారకా తిరుమల అనేసి పేరు వచ్చిందంటండి. ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అని 2 పేర్లు ఉండడానికి కారణం ఇదనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అండి, ఈ ఈ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో ఏడాదిలో 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరపబడతాయండి. ఒకటి వచ్చేసి వైశాఖ మాసము, 2 ఆశ్వయుజ మాసాల్లో, ఈ 2 మాసాల్లో బ్రహ్మోత్సవాలు చేస్తారంటండి. ఒకవేళ ఈ వైశాఖ ఆశ్వయుజ మాసాలు అధిక మాసాలు కనుక వచ్చినట్లయితే ఏడాదిలో 3 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారటండి. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మనం ఏదైనా మొక్కు పెద్ద తిరుపతిలో మొక్కుకున్నాం అనుకోండి, ఆ మొక్కుని చిన్న తిరుపతిలో మనం తీర్చుకోవచ్చు. అదే చిన్న తిరుపతిలో మొక్కుకున్న మొక్కు మాత్రం చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి. ఇది పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం అంటండి. అంటే ఎవరైనా ఏదైనా కారణం చేత పెద్ద తిరుపతి వెళ్ళలేని వారు ఇక్కడ వాళ్ళ మొక్కును తీర్చుకునే అవకాశం మనకు భగవంతుడు కల్పించాడని అనుకోవాలి. ఏదేమైనా కూడా భగవంతుడు లేనిదే మనం లేవండి. ఆ భగవంతుడి దయ, కరుణా కటాక్షాలు మన మీద ఎల్లవేళలా మన అందరి మీద ఉండాలని నేను భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా మీరు కనుక చుట్టుపక్కల ఏలూరు చుట్టుపక్కల కానీ ద్వారకా తిరుమల చుట్టుపక్కల కొంచెం దూరంలో ఉన్నా సరే మీకు కుదిరినప్పుడు వీలు చూసుకొని ఒకసారి తప్పకుండా ఆ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించండి. ఆ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.